గలాతీ 4వ అధ్యాయము 19వ వచనమును చదువుకుందాం. గలాతీలకు 4వ అధ్యాయము 19వ వచనము. గలేషియన్ చాప్టర్ 4 వర్స్ 19. నా పిల్లలారా, క్రీస్తు స్వరూపము మీ అందేర్పడి వరకు మీ విషయమై మరలా నాకు ప్రసవ వేదన కలుగుచున్నది. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. క్రిస్మస్ అనేది లోక ప్రకారంగా సర్వ ప్రపంచం, క్రైస్తవ లోకం అనేది యేసుక్రీస్తు జన్మదినం అని ఈ దినమున అనేక మంది ఆచరిస్తూ ఉన్నారు. అని చరిత్ర ఆధారంగా తీసుకున్నట్లయితే పర్టికులర్గా ఈరోజే యేసు జన్మించాడని ఎక్కడ రాయబడలేదు. మనకు పరిశుద్ధులు కూడా ఇంత ముందుకు చెప్పి ఉన్నారు. యేసుక్రీస్తు జన్మించినప్పుడు కాపరులు గొర్రెల మందల యొద్దకు చలి కాచుకొని చిన్నప్పుడు వారికి దేవదూత ప్రత్యక్షమై యేసు జన్మించినటువంటి శుభవర్తమానమును అందించుచున్నటువంటి సందర్భం, వారు చలి కాయించినటువంటి సందర్భం. అనగా అది చలికాలం కనుక ఈ డిసెంబర్ మధ్యకాలంలోనే యేసు జన్మించి ఉండవచ్చని అదొక ఊహారూపకంగా ఈ దినమున ఆచరిస్తూ ఉన్నారు. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. కానీ పెంతెకోస్తు విశ్వాసులమైనటువంటి మనము, పరిశుద్ధాత్మ అభిషేకం పొందినటువంటి మనము, క్రొత్త నిబంధన సంఘం, క్రీస్తు యొక్క శరీరం అని చెప్పేటటువంటి మనము ఈ దినమును ఎలా ఆచరించాలి, ఈ దినమున మనం ఎలాగా వేడుకను జరుపుకోవాలి అనే కార్యముల గురించి వేదవాక్యం అనుసరించి కొన్ని కార్యములు ఈ దినమున మనం ధ్యానించబోచున్నాము. ఆత్మదేవుడే మనకు సహాయం చేయను గాక. దేవుని పరిశుద్ధ నామమునకు స్తోత్రములు. ఇక్కడ పరిశుద్ధ పౌలు చెప్తున్నాడు, నా పిల్లలారా, క్రీస్తు స్వరూపము మీ యందు ఏర్పడి వరకు మీ విషయమై మరల నాకు ప్రసవ వేదన కలుగుచూ ఉన్నది. దేవునికి స్తోత్రములు. క్రీస్తు జన్మించాడు అనటానికి ఇంకొక మాటలో మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, క్రీస్తు అనగా క్రీస్తు యొక్క స్వభావములు అని మనం ధ్యానించుకోవాలి. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. ఈ క్రిస్మస్ దినంన నేను మీకు ఇచ్చేటటువంటి వర్తమానం ఏంటంటే, క్రీస్తు జన్మించాడని సంతోషపడటం కాదు, క్రీస్తు యొక్క స్వభావములు మనలో ఎంతగా ఏర్పడి ఉన్నవి, క్రీస్తు మన యందు క్రీస్తు యొక్క స్వరూపము మనలో ఎంతగా కలిగిందనేదే ఈరోజు నేను మీకు అనుగ్రహించే ఒక వర్తమానం అయ్యున్నది. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. కనుక యేసు క్రీస్తు యొక్క స్వరూపం మన యందు ఏర్పడాలంటే, లేక యేసు క్రీస్తు లోకంలో జన్మించాడని చెప్పటం కాదు, యేసు మనలో జన్మించాలి. అనగా యేసు యొక్క స్వభావములు మనలో జన్మించాలి. దేవుని పరిశుద్ధ నామమునకు స్తోత్రములు. యేసు ఎక్కడ జన్మించను, యేసుక్రీస్తు ఎక్కడ జన్మించగలరు అనే అంశముల గురించి ఇప్పుడు మనం ధ్యానించుకునబోచున్నాము. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. మీకా 5వ అధ్యాయము 2వ వచనమును చదువుకుందాం. మీకా 5వ అధ్యాయము 2వ వచనము. బెత్లెహేము ఎఫ్రాతా, యూదా వారి కుటుంబములలో నీవు స్వల్ప గ్రామమైనను నా కొరకు ఇశ్రాయేలీయులను ఏలబోవాడు నీలో నుండి వచ్చును. పురాతన కాలము మొదలుకొని శాశ్వత కాలము ఆయన ప్రత్యక్షమగుచుండెను. దేవుని పరిశుద్ధ నామమునకు స్తోత్రములు. నీలో నుండి వచ్చును. ఉదాహరణకు మనం చూసినట్లయితే మనలో నుండి వచ్చును అని మనం విశ్వసించాలి. ఈయన ఎవరు? ఇశ్రాయేలును ఏలబోవాడు. దేవుని పరిశుద్ధ నామమునకు స్తోత్రములు. క్రీస్తు అనేవారు సర్వ అధికారం పొందినటువంటి వారై ఉన్నాడు. అసలు యేసుక్రీస్తు అనేవారు ఈ భూమి మీదకి ఎందుకు రావాలి? యేసుక్రీస్తు జన్మించాల్సినటువంటి పని ఏంటి? యేసుక్రీస్తును దేవుడు ఈ భూమి మీదకి ఎందుకు పంపించాడు అనే ఒక ఉద్దేశాన్ని తెలుసుకొని అటు తర్వాత మనకు వర్తమానము మనం ధ్యానించుకుందాం. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. మనకందరికీ తెలుసు, దేవుడు మనుషుని సృష్టించి అతనికి ఆదాము అని పేరు పెట్టి అతనికి ప్రక్కట ఎముకలో నుంచి ఎముకను తీసి దాన్ని నారీగా తీసి ఆదాము హవ్వలని పేరు పెట్టి వారిని తోటలో ఉంచినటువంటి చరిత్ర మనందరికీ తెలిసిందే.
దేవునికి స్తోత్రములు. వాడిని తోటలో ఉంచి సమస్తం మీరు అనుభవించవచ్చు, తినవచ్చు, భుజించవచ్చు. కానీ ఒక కండిషన్ ఏంటంటే, మంచి చెడ్డ తెలిమించే వృక్ష ఫలమును మీరు భుజించకూడదు, తినమున మీరు నిశ్చయంగా చచ్చెదరని దేవుడు చెప్పిన మాటను వారు అతిక్రమించటం మూలంగా వారు పాపులుగా మార్చబడి ఉన్నారు. తద్వారా వారు దేవుని దృష్టిలో పాపులుగా మార్చబడినందువలన దేవుడు వారిని తోట నుంచి బయటికి పంపించినటువంటి ఆ యొక్క అనుభవం మనకందరికీ తెలిసిందే. కానీ మనుషుడు అనేవాడు దేవుని యొక్క సంకల్పం నుంచి దూరం అయిపోయాడు. కానీ మనుషుని గురించినటువంటి దేవుని యొక్క సంకల్పం మారలేదు. మరొకసారి చెప్తున్నాను, మనుషుడు దేవునికి అవిధేయత చూపించి పాపం చేసి దేవుని యొక్క సంకల్పంలో నుంచి దూరం అయిపోయాడు. కానీ మనుషుని గురించి దేవుడు ఉంచిన సంకల్పం మారిపోలేదు. అందు నిమిత్తమే దేవుడు మనుషుని గురించి ఉంచినటువంటి తన యొక్క సంకల్ప నిత్య ఉద్దేశం నెరవేర్చిన నిమిత్తమే పడిపోయినటువంటి మనుషులను లేవనెత్తడానికి యేసుక్రీస్తు అనే శరీరధారిగా దేవుడి లోకమునకు వచ్చినట్లుగా మనకందరికీ తెలుసు. దేవుని పరిశుద్ధ నామమునకు స్తోత్రములు. రక్తము ప్రోక్షించినట్లయితే పాపక్షమాపణ లేదు. యేసుక్రీస్తు భూమి మీదకి వచ్చిన ఉద్దేశం రక్తం ప్రోక్షించటానికి, రక్తం చిందించటానికి. దేవుని నామమునకు స్తోత్రములు. కనుక మనుషుడు దేవునికి అవిధేయత చూపించి పడిపోయినప్పుడు పాపం, శాపం, వ్యాధి మనుషుని ఆవరించినందువలన మనుషుడు తానంతట తాను లేవలేకపోయాడు. అందుకొనికే పడిపోయిన ఆదాము సంతతిని లేపటానికి రెండవ ఆదామైన యేసుక్రీస్తు భూమి మీదకి వచ్చి శాపము చేత, వ్యాధి చేత, పాపము చేత బంధింపబడి లేవలేని స్థితిలో ఉన్న మనుషుని యేసుక్రీస్తు అని యేసు ప్రభు మనుషుని లేవనెత్తి ఉన్నాడు. ఇది యేసుక్రీస్తు ఈ భూమి మీదకి వచ్చినటువంటి ఉద్దేశము. ఇది జరిగిపోయింది. కానీ ఇప్పుడు యేసు భూమి మీదకి వచ్చిన ఉద్దేశం ఒకటి, పడిపోయిన మనుషులు లేవనెత్తాలి. రెండవది, లేవనెత్తబడిన మనుషులు తనతో కూడా నిత్యములో కూర్చుండబెట్టాలి. ఇది దేవుని యొక్క ముఖ్య ఉద్దేశం. మనమందరము దేవుని యొక్క కృప ద్వారా, విశ్వాసం ద్వారా మన రక్షింపబడి ఉన్నాము, లేవనెత్తబడి ఉన్నాము. ఇప్పుడు మనం చేయబోయేది ఏంటంటే, మన జీవితంలో జరగబోయే కార్యం ఏంటంటే, మనం వెళ్ళి యేసుతో కూడా మనం కూర్చోవాలి. అందుకు మనకు కావాల్సింది క్రీస్తు స్వరూపం మన యందు ఏర్పడాలి. దేవుని పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఇంకొక విధంగా చెప్పాలంటే, క్రీస్తు లోకంలో జన్మించాడని మనం వేడుక చేసుకోవటం కాదు, క్రీస్తు మనలో జన్మించాలి. ఒక పాస్టర్ గారు చెప్తారు, అసలు క్రిస్మస్ ఎవరు ఆచరించాలంటే, అనగా క్రిస్మస్ దినమున ఆరాధన చేయాలంటే ఎవరు ఆరాధించాలంటే, ఐగిప్తు నుంచి బయటికి రానివాడు క్రిస్మస్ను అసలు నోట్లు చెప్పకూడదంట. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. యేసు జన్మించాడని సంతోషం కాదు, యేసు మనలో జన్మించాడా. యేసు మనలో జన్మించాడా అనడానికి ఇంకొక అర్థం ఏంటంటే, యేసుక్రీస్తు యొక్క స్వభావంలో మన యందు ఏర్పడి ఉన్నవా. అందుకే పౌలు అంటున్నాడు, సహోదరులారా, క్రీస్తు స్వరూపం మీ యందు ఏర్పడి నిమిత్తం, మీ నిమిత్తం నాకు మరలా ప్రసవ వేదన కలుగుచూ ఉన్నది. అనగా క్రీస్తు మనలో కలగటానికి, క్రీస్తు యొక్క స్వరూపం మనలో ఏర్పడటానికి మనకు ఒక ప్రసవ వేదన మనకు ఉండాలి. దానికి అర్థం ఏంటంటే, క్రీస్తు వలె మార్చబడటానికి, క్రీస్తు యొక్క స్వభావంలో మనం ఎదగటానికి మనలో ఒక వేదన, ఒక రోదన, మహావేదన అనేది మనలో కలగాలి. దేవుని పరిశుద్ధ నామమునకు స్తోత్రములు. ఇప్పుడు ఈ క్రీస్తు ఎవరిలో జన్మిస్తాడు? క్రీస్తు అనేవారు ఎవరిలో జన్మిస్తాడు అనగా, స్వల్ప గ్రామములు మాత్రమే ఆయన జన్మించగలడు. దేవుని పరిశుద్ధ నామమునకు స్తోత్రములు. మరొకసారి మీకా 5వ అధ్యాయము 2వ వచనమును చదువుకుందాం. బెత్లెహేము ఎఫ్రాతా, యూదా వారి కుటుంబములలో నీవు స్వల్ప గ్రామమైనను నా కొరకు ఇశ్రాయేలీయులను ఏలబోవాడు నీలో నుండి వచ్చును. దేవునికి స్తోత్రములు. స్వల్ప గ్రామము, స్వల్ప గ్రామమును నీలో నుండి అనగా దీనికి అర్థం ఏంటంటే, ఒక వ్యక్తి యేసుకు జన్మనివ్వాలంటే, ఒక వ్యక్తి క్రీస్తుకు స్వభావంలో ఎదగాలంటే వారు స్వల్పులుగాను, అల్పులుగాను, తమ్మును తామే తగ్గించుకునే వారిగా ఉండాలి. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. ఇక
యేసుక్రీస్తు జన్మించినటువంటి ఆ లేఖన భాగాలకు మనం వెళ్ళినట్లయితే, యేసుక్రీస్తు తూర్పునందు నక్షత్రం ఉదయించినప్పుడు స్వప్నమందు వారికి దర్శనం మూలంగా కాపరులకు అనుగ్రహింపబడిన శుభవర్తమానం, ఈ యూదులకు రాజు జన్మించి ఉన్నాడు. దేవుని పరిశుద్ధ నామమునకు స్తోత్రములు. ఇప్పుడు యేసుక్రీస్తు ఎక్కడ జన్మించాడు అని వెతుక్కుంటూ వెళ్ళారు తూర్పు దేశపు జ్ఞానులు. వారి జ్ఞానులు, దేవునికి స్తోత్రములు. ఈ జ్ఞానులు తమ జ్ఞానమును పక్కన పెట్టి నక్షత్రమును చూస్తూ వారు ప్రయాణం కొనసాగించి ఉన్నారు. కానీ మార్గ మధ్యలోకి వెళ్ళేసరికి వారు నక్షత్రాన్ని కాకుండా వారు తమ స్వయం జ్ఞానాన్ని ఉపయోగించడం మూలంగా నక్షత్రం వారికి మరుగైపోయింది. ఇప్పుడు వారు తిరిగి వెళ్ళినటువంటి స్థలం ఏంటంటే హేరోదు యొక్క అంతఃపురానికి వారు వెళ్ళి ఉన్నారు. దేవుని పరిశుద్ధ నామమునకు స్తోత్రం. హేరోదు యొక్క అంతఃపురమునకు అర్థం ఏంటంటే, హేరోదు అనగా అతడు తంత్రం గలవాడు. మీరు వెళ్ళి ఆ నక్కతో చెప్పుడి. తంత్రం అనగా కుయుక్తి చేత అవ్వను మోసపరిచినట్లుగా. దేవుని పరిశుద్ధ నామమునకు స్తోత్రం. మన స్వయం జ్ఞానమును ఉపయోగించి యేసును మనం కనుక్కోలేము. స్వయం జ్ఞానమును ఉపయోగించి యేసును మనము చూడలేము. చూడాల్సింది ఎవరినంటే నక్షత్రమును మనం చూడాలి. దేవుని పరిశుద్ధ నామమునకు స్తోత్రములు. నక్షత్రం అనగా మనకందరికీ తెలుసు, ఆయన కుడి చేత ఎన్ని నక్షత్రములు? దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. నక్షత్రం అనగా ఇది మనకందరికీ తెలుసు, దేవుని సేవకులను బయలుపరుస్తూ ఉన్నది. ప్రభు నామమునకు మహిమ కలుగును గాక. ఒక వ్యక్తి యేసు యొద్దకు వెళ్ళి చేరాలంటే, రెండవది ఒక వ్యక్తి యేసు వలె మార్చబడాలంటే, మూడవది ఒక వ్యక్తి యేసుకు జన్మనివ్వాలంటే నక్షత్రాన్ని వెంబడించాలి. ఈ నక్షత్రం అనగా దైవ సేవకులు, అనగా ప్రతిష్ఠింపబడిన దైవ సేవకుల్ని, రెండవది అపోస్తుల యొక్క ఉపదేశాన్ని బయలుపరుస్తూ ఉన్నది. అందుకొరకే కొలొస్సీయులకు 1వ అధ్యాయము 28వ వచనంలో పరిశుద్ధ పౌలు చెప్తున్నాడు, ప్రతి మనుషుని క్రీస్తునందు సంపూర్ణంగా చేసి ఆయన ఎదుట నిలబెట్టవలనని చదువుకున్నాం. ప్రతి మనుషుని క్రీస్తునందు సంపూర్ణునిగా చేసి ఆయన ఎదుట నిలువబెట్టవలెనని సమస్త విధములైన జ్ఞానముతో మేము ప్రతి మనుషునికి బుద్ధి చెప్పుచు ప్రతి మనుషునికి బోధించుచు ఆయనను ప్రకటించుచున్నాము. ఆయనను అనగా క్రీస్తును ప్రకటించుచున్నాం కనుక మేము బోధించే బోధ మాది కాదు, మమ్మల్ని పంపిన తండ్రిది క్రీస్తుది కనుక ఈ క్రీస్తు యొక్క ఉపదేశము సువార్తమానమును ఎవరైతే మంచి మనసుతో అంగీకరిస్తున్నారో అట్టి వారు వెళ్ళాల్సిన స్థలం హేరోదు యొక్క అంతఃపురము కాదు. వారు వెళ్ళాల్సిన స్థలము తూర్పు దేశమును ఉదయించిన యేసుక్రీస్తును వారు దర్శించగలరు. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. నేను ఎందుకు చెప్తున్నానంటే, ఈ క్రైస్తవ మార్గంలో ఒక వ్యక్తి నిత్యంలోనికి వెళ్ళిన తర్వాత, లేక ఈ భూమి మీద ఉన్నప్పుడు మరణం సంభవించినప్పుడు మన దేవుని దర్శించాలంటే మన స్వయం జ్ఞానమును మనం ఉపయోగించుకోకూడదు. నేను కాదు, అంత దేవుని వలన అని మనమే ఎల్లప్పుడూ తగ్గించుకునే వారంగా ఉండాలి. అందుకే పరిశుద్ధ పౌలు చెప్తున్నాడు, జీవించినది నేను కాదు, క్రీస్తు నాలో జీవించుచున్నాడు. అనగా అర్థం ఏంటంటే, పరిశుద్ధ పౌలు స్వల్పంగాను అల్పుడుగాను తన్ను తానే ఎంచుకొనిచున్నాడు. దేవునికి స్తోత్రములు. క్రీస్తు నాలో జీవించుచున్నాడు. ఎంతమంది ధైర్యంగా చెప్పగలరు? నిజముగా దేవుడు ఎదురు చూచే తగ్గింపు సాత్వికము నాలో ఉంది అని చెప్పేవారు ఒక అల్లేలే చెప్పండి చూద్దాం. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. ఈ వాక్యమునకు ముందు నేను కూడా తల వంచుకుంటున్నాను. క్రీస్తు మన యందు ఏర్పడాలంటే, క్రీస్తు మనలో జన్మించాలంటే, క్రీస్తు మనలో జీవించాలంటే మనం స్వల్పంగాను అల్పులుగాను మనం దీనులుగాను తగ్గింపు గలవారంగాను మార్చబడినప్పుడు యేసు మనలో జన్మించుచున్నాడు. ఈ ప్రసంగ వాక్యమును కొన్ని భాగాలుగా నేను ఉదయకాలము చెప్పబోచున్నాను. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. ఒక విధంలో చెప్పాలంటే, ఇప్పుడు ఈ ఉదయకాలం ఈ వాక్యమును మనం విని తగ్గించుకున్నట్టు మూలంగా విశ్వసించి వారికి కడుపులోని జీవజల నదులు పారిననగా దేవుడు వారిలో జన్మిస్తున్నాడు. యేసుకు జన్మనివ్వటం విషయం కాదు, యేసుక్రీస్తుకు జన్మనివ్వటం గొప్పతనం కాదు. 3 భాగాలుగా ఈ ప్రసంగాన్ని మనం ధ్యానించబోతున్నాం. మొట్టమొదటి, యేసుకు జన్మనివ్వాలి. రెండవది, యేసును పెంచాలి. మూడవది, యేసును కాపాడుకోవాలి.
దేవుని పరిశుద్ధ నామమునకు స్తోత్రం. జన్మనిచ్చిన వారిని ఏమంటారు? తల్లి అంటారు. పిల్లల్ని కన్న తర్వాత ఊరికి వదిలేస్తున్నామా? పిల్లల్ని కంటున్నాము, వారిని పెంచుతున్నాము, వారిని కాపాడుకుంటున్నాము. దేవుని పరిశుద్ధ నామమునకు స్తోత్రములు. ఈ ఉదయకాలము దేవుడు మనకిచ్చే ఆలోచన ఏంటంటే, క్రీస్తు మనలో జన్మించటం విషయం కాదు, జన్మించిన క్రీస్తు మనలో ఎదగాలి. ఎదిగినటువంటి క్రీస్తును మనము కాపాడుకోవాలి. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. దీనికి ముందు జరిగినటువంటి కార్యమును ఇప్పుడు నేను చెప్పబోతున్నాను. అసలు క్రీస్తు మనలో జన్మించాలంటే ఏ విధంగా యేసు మనలో జన్మిస్తాడు? మొట్టమొదటిగా తగ్గింపు మూలంగా యేసు మనలో జన్మిస్తున్నాడని మనం ధ్యానించుకొని ఉన్నాము. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. మత్తయి సువార్త 1వ అధ్యాయము 20వ వచనమును చదువుకుందాం. మత్తయి సువార్త 1వ అధ్యాయము 20వ వచనం. మాథ్యూ గాస్పెల్ చాప్టర్ 1 వర్స్ 20. అతడు ఈ సంగతులను గురించి ఆలోచించుకొనుచుండగా, ఇదిగో ప్రభువు దూత స్వప్నమందు అతనికి ప్రత్యక్షమై, దావీదు కుమారుడవైన యోసేపు, నీ భార్య అయిన మరియను చేర్చుకొనుటకు భయపడకుము. ఆమె గర్భము ధరించినది పరిశుద్ధాత్మ వలన కలిగినది. ఆమెకు కుమారుని కనును. దేవుని పరిశుద్ధ నామమునకు స్తోత్రములు. ఇక్కడ పరిశుద్ధాత్మ వలన కలిగినది, పరిశుద్ధాత్మ వలన గర్భవతి అయి ఉన్నది. మొట్టమొదటిగా అందుకే నేను మొదటి చెప్పాను, ఒక పాస్టర్ గారు చెప్పారని, ఒక వ్యక్తి క్రీస్తును ఆరాధించాలంటే, ఒక వ్యక్తి క్రిస్మస్ను ఆరాధించాలంటే అతడు ఐగుప్తు నుంచి బయటికి రావాలి, పాపము నుంచి బయటికి రావాలి. దేవుని పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఎందుకనగా క్రీస్తు ఏ విధంగా జన్మిస్తున్నాడంటే, క్రీస్తు ఏ విధంగా ఏర్పరచబడుతున్నాడంటే పరిశుద్ధాత్మ వలన జరిగేటటువంటి కార్యం. ఈ దినంలో అనేక మంది సంఘములు, ఈ దినంలో అనేక మంది ప్రజలు పరిశుద్ధాత్మ లేకుండానే క్రీస్తు నాలో ఉన్నాడు, క్రీస్తు నాలో జన్మించాడు, క్రీస్తు మా ఇంట్లో ఉన్నాడు అనుకుంటున్నారు. ఇది అబద్ధమైన కార్యం. ఇది మనమే మోసపరుచుకునేటటువంటి కార్యం అయి ఉన్నది. దేవుని పరిశుద్ధ నామమునకు స్తోత్రములు. ఇది పరిశుద్ధాత్మ వలన కలిగే కార్యము. క్రీస్తుకు స్వభావం మన యందు ఏర్పడాలంటే, క్రీస్తు మనలో జన్మించాలంటే పరిశుద్ధాత్మ అభిషేకం మనకు అవసరమైనది. అందుకొరకే వారిని ఐగుప్తు నుంచి దేవుడు బయటికి తీసుకువచ్చి పాప క్షమాపణతో బాప్టిజం ద్వారా ఎర్ర సముద్రమును దాటింపజేసి సీనాయి పర్వతమును ఎద్దుకు తీసుకువెళ్ళి వారికి ఆజ్ఞలు ప్రమాణములు దేవుడు వారికి అనుగ్రహించి ఉన్నాడు. దేవుని నామమునకు స్తోత్రములు. క్రీస్తు మనలో జన్మించాలంటే ఇది పరిశుద్ధాత్మ వలన జరిగేటటువంటి కార్యమై ఉన్నది. ఇక్కడ యోసేపుకు స్వప్నమందు దేవదూత మాట్లాడుచున్నటువంటి కార్యం ఏంటంటే, నీ భార్యను చేర్చుకున్నట్టుకు భయపడకము. ఇక్కడ యోసేపుని గురించి మనం చూసినట్లయితే, యోసేపు తన భార్యను చేర్చుకుంటానికి భయపడుతున్నాడు. ఎందుకనగా వారికి నిశ్చితార్థం జరిగింది, కానీ ఇంకా వివాహము జరగలేదు. కానీ వివాహం జరగ మునుపే ఆ స్త్రీ గర్భవతి అయింది. ఈ రోజుల్లో ఎంగేజ్మెంట్ అయిన తర్వాత ఆ సహోదరి గర్భవతి అయితే పెళ్లి చేస్తారా? చేయరు. అవునా? దేవునికి స్తోత్రం. ఇచ్చినటువంటి ప్రామిస్లన్నీ తారుమారైపోతాయి. కానీ ఇక్కడ అదే పని యోసేపు తన యొక్క భార్యను, ఆ కన్యకను విడనాడటానికి అతను భయపడుచున్నాడు. ఏం జరిగిద్దో. కానీ దేవుడు అతనితో మాట్లాడి ఉన్నాడు, నీ భార్యను విడిచుటకు నీవు ఏమంటున్నారు, నీ భార్య స్వప్నమందు అతన్ని ప్రత్యక్షమై అతడు భార్యను చేర్చుకున్నట్టుకు నీవు భయపడకము. దేవునికి స్తోత్రములు. చరిత్రలో ఇక మరియా అనటానికి అర్థం చెప్పబడింది. మరియా అనగా చేదు అని రాయబడి ఉన్నది. దేవుని పరిశుద్ధ నామమునకు స్తోత్రములు. యేసుకు జన్మనివ్వటానికి, యేసు మనలో జన్మనివ్వటానికి, యేసు మన ద్వారా జన్మింపబడటానికి ఈ యొక్క చేదు మార్గాన్ని మనం సంతోషంగా అంగీకరించాలి.
దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రములు. క్రైస్తవములకు మనం అప్పగించుకున్నప్పుడు, యేసు జన్మించాలని సత్యానికి మనం అప్పగించుకున్నప్పుడు, క్రీస్తు యొక్క స్వరూపం మన యందు ఏర్పడాలని మనం అంగీకరించాలంటే అది వేదనతో కూడినది, అవమానంతో కూడినది, అది భయంతో కూడినది, అది సిగ్గుతో కూడినది, నిందలతో కూడిన మార్గం. కానీ సంతోషంగా అంగీకరించాలి. ఇప్పుడు దేవుడు స్వప్నమందు దేవదూత ద్వారా యోసేపుతో మాట్లాడినప్పుడు అతడు తన భార్యను చేర్చుకొని ఉన్నాడు. శ్రమలు సంతోషంగా అంగీకరించి ఉన్నాడు. చేదును మనఃపూర్వకంగా అంగీకరించి ఉన్నాడు. క్రీస్తు జన్మింపబడటానికి సంతోషంగా అంగీకరించి ఉన్నాడు. యేసు జన్మంలో యోసేపుకు ఒక పాలిభాగస్తుడుగా మార్చబడి ఉన్నాడు. యేసు జన్మించి ఉన్నాడు. యేసుని కాపాడుకుంటానికి యోసేపు ఐగుప్తునికి తీసుకొని వెళ్ళి ఉన్నాడు. యోసేపు ఒక వయసు వచ్చేంత వరకు దయందును దేవుని జ్ఞానమందు ఆ బాలుడు వర్ధిల్లేంత వరకు యోసేపు తన యొక్క కుమారుడైనటువంటి యేసుక్రీస్తును కాపాడుకొని ఉన్నాడు. దేవుని పరిశుద్ధ నామమునకు స్తోత్రం. యేసుకు జన్మలో పాలిభాగస్తుడయ్యాడు. యేసును యోసేపు పెంచాడు. యోసేపు యేసును కాపాడుకొని ఉన్నాడు. ఏరేదు చేతులు పడకుండా, తొలిచులు హతమార్చబడకుండా యోసేపు కాపాడుకొని ఉన్నాడు. దేవుని పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఇక్కడ యోసేపు అనడానికి అర్థం ఏంటంటే నీతిమంతుడు అని అర్థమై ఉన్నది. దేవుని పరిశుద్ధ నామమునకు స్తోత్రములు. ఎవరు యేసును కాపాడగలరు? ఎవరు యేసును పెంచగలరు? ఎవరు యేసుకు జన్మనివ్వగలరంటే నీతిమంతులు మాత్రమే ఈ కార్యమును చేయగలరు. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. యోసేపు ఒక నీతిమంతుడు. అందుకొరకే యేసు యొక్క జన్మలో మనం పాలిభాగస్తులం అవ్వాలంటే, యేసుకు మనం జన్మనివ్వాలంటే, యేసుకు దైవిక స్వభావం మనలో కలగాలంటే, యేసుక స్వభావంలో మనం ఎదగాలంటే, దైవికమైన స్వభావాలు మనం కాపాడుకోవాలంటే మనం ఎల్లప్పుడూ నీతిమంతులుగా జీవించాలి. నీతిలో నడుచుకోవాలి. నీతి గలవారంగా మనం జీవించాలి. దేవుని పరిశుద్ధ నామమునకు స్తోత్రం. నీతిమంతులు తమకు తండ్రి రాజ్యంలో సూర్యుని వలె వారు ప్రకాశించబోచు ఉన్నారు. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. అందు నిమిత్తమే మొట్టమొదటిగా మనం స్వల్పులమై ఉండాలి, అల్పులమై ఉండాలి, తగ్గింపు గల వారమే ఉండాలి. ఎలా ఈ తగ్గింపు మనలోనికి వస్తుంది? ఆకాశమును భూమిని సృష్టించిన దేవాది దేవుడు నా కొరకు మనుష్యావతారమును ధరించి పడిపోయిన నా నిమిత్తము యేసుక్రీస్తు భూమి మీదకి వచ్చి ఉన్నాడు. ఆయన తగ్గింపును సరిగ్గా ఒక వ్యక్తి ధ్యానించినట్లయితే వారికి ఎట్టి పరిస్థితుల్లో ఎటువంటి గర్వం, అహంకారం అనేది రాదు. ఈ తగ్గింపు మూలముగా, ఈ యొక్క స్వల్పులము అల్పులము అని తగ్గించడం మూలంగా మొట్టమొదటిగా యేసు మనల్ని అంగీకరిస్తున్నాడు. రెండవది, అటు తర్వాత మనలో ఉన్నటువంటి గర్వం, అహంకారం అంతా తొలగింపబడిన తర్వాత దీనులు, ఎవరి దీనుడు నలిగిన హృదయం గలవాడే నా మాట విని వణుకుచుండును వాడిని దృష్టించుచున్నట్టుగా అటు వాడిని దేవుడు దృష్టించినప్పుడు తన ఆత్మచేత ప్రేమ చేత నింపుతున్నాడు. తద్వారా వారు యేసుకు గర్భం దాలుస్తున్నారు. యేసుకు జన్మనివ్వాలంటే అది వేదనతో కూడినది, అది నిందలతో కూడినది, అవమానములతో కూడినది. కానీ సంతోషంగా అంగీకరించే వారు నిశ్చయముగా ఒక దినమున యేసునకు జన్మనిస్తారు. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. అందు నిమిత్తమే యేసుకు జన్మనివ్వాలి. రెండవదిగా యేసును పెంచాలి. యేసుని పెంచాలి అనటానికి అర్థం ఏంటంటే లూకా సువార్త 1వ అధ్యాయము 80వ వచనమును చదువుకుందాం. లూకా సువార్త 1వ అధ్యాయము 80వ వచనం. లూక్ గాస్పెల్ చాప్టర్ 1 వర్స్ 80. శిశువు ఎదిగి ఆత్మయందు బలము పొంది ఇశ్రాయేలునకు ప్రత్యక్షమగు దినము వరకు అరణ్యములో నుండెను. దేవుని పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఇక్కడ శిశువు ఎదిగి అని మనం చదువుతున్నాం. రోమన్ క్యాథలిక్ చర్చిలో మనం చూస్తుంటే అక్కడ ఒక బాలుడు యేసు ఉంటాడు. ఈ చర్చి స్థాపించి ఎన్ని సంవత్సరాలు అవుతుంది? కొన్ని వందల సంవత్సరాలు అవుతుంది. ఆ 100 సంవత్సరాలకు ముందు యేసు ఎలా ఉన్నాడో ఇప్పుడు ఎలా ఉన్నాడు అలానే ఉన్నాడు. ఇన్ఫెంట్ జీసస్ అంటారు. బాల యేసు పుణ్యక్షేత్రాలని చాలా ఉంటాయి, అక్కడక్కడ చూస్తే తెలుస్తుంది. అవునా? 100 సంవత్సరాలైనా ఆ యేసు ఎలాగున్నాడు? ఇంతే ఉన్నాడు. అవునా? దేవునికి స్తోత్రం. రక్షణలోకి వచ్చి ఎన్నో సంవత్సరాలు అవుతుంది. నేను విశ్వాసి ఎన్నో సంవత్సరాలు అవుతుంది. నేను కొత్తగా జన్మించి ఎన్నో సంవత్సరాలు అవుతుంది. బాప్టిజం ద్వారా, పరిశుద్ధాత్మ అభిషేకం ద్వారా మనం జన్మిస్తున్నాం అంతే తప్ప ఎదగట్లేం. అవునా? ఒకడు కొత్తగా జన్మించితేనే కానీ, అనగా
నీటి మూలంగాను ఆత్మ మూలంగాను జన్మించితే గాని, అనగా నీటి మూలంగా ఆత్మ మూలంగా మనం జన్మిస్తున్నాం అంతే కానీ ఎదగట్లేం. ఎదగాలంటే ఎలా ఎదగాలి? దేవుని పరిశుద్ధ నామమునకు స్తోత్రములు. యెహోషువ 1వ అధ్యాయములో మనం చూసినట్లయితే నీవు వర్ధిల్లి నీ మార్గమును చక్కపరచుకొనుదువు అని రాయబడి ఉన్నది. దేవుని పరిశుద్ధ నామమునకు స్తోత్రం. యెహోషువ 1వ అధ్యాయము 7వ వచనమును చదువుకుందాం. అయితే నీవు నిబ్బరము కలిగి జాగ్రత్త పడి బహుధైర్యముగా నుండి నా సేవకుడైన మోషే నీకు ఆజ్ఞాపించిన ధర్మశాస్త్రం అంతటి చొప్పున చేయవలెను. నీవు నడుచు ప్రతి మార్గమున చక్కగా ప్రవర్తించినట్లు నీవు దాని నుండి కుడికి గాని ఎడమకు గాని తొలగకూడదు. దేవుని పరిశుద్ధ నామమునకు స్తోత్రములు. ఇక్కడ ఒక వ్యక్తి వర్ధిల్లాలి అంటే, ఇక్కడ ఒక వ్యక్తి తన మార్గమును చక్కగా ప్రవర్తించాలంటే, ఇక్కడ ప్రభు వాక్యం సెలవిస్తున్నది, నా సేవకుడైన మోషే నీకు ఆజ్ఞాపించిన ధర్మశాస్త్రం అంతటి చొప్పున చెయ్యవలెను. దేవుని యొక్క వాక్యం మనకేం సెలవిస్తున్నదో, దేవుని యొక్క వాక్యం మనకేం బోధిస్తున్నదో, పరిశుద్ధ పౌలు చెప్పినట్లుగా మేము క్రీస్తును ప్రకటిస్తూ ఉన్నాము. ఎందుకొరకు ప్రకటిస్తున్నాము? ఏదో ఒకటి ఆశించి కాదు, ప్రతి మనుషుని క్రీస్తునందు నిలబెట్టడానికి, ప్రతి మనుషుని క్రీస్తునందు సంపూర్ణంగా చేసి ఆయన ఎదుట నిలబెట్టవలని సేవకుడైన మోషే అనే స్థానంలో మేముండి ప్రకటిస్తూ ఉన్నాము. ఆ ధర్మశాస్త్రం అంతటి చొప్పున, దేవుని యొక్క వర్తమానం అంతటి చొప్పున, దేవుని యొక్క మాటల చొప్పున నడుచుకున్నటకు జాగ్రత్త పడము. అప్పుడు నీ మార్గమును వర్ధిల్ల చేసుకున్నావు, నేను చక్కగా ప్రవర్తిస్తావు. దేవుని పరిశుద్ధ నామమునకు స్తోత్రములు. అనగా మనం ఎదగాలంటే, మనం ఎదగాలి అంటే అనడానికి అర్థం ఏంటంటే, మనలో ఉన్నటువంటి క్రీస్తు యొక్క స్వభావంలో మనం ఎదగాలంటే దినదినము దేవుని యొక్క వాక్యము చొప్పున మనం నడుచుకోవాలి. దేవుని పరిశుద్ధ నామమునకు స్తోత్రములు. యేసుక్రీస్తు దేవుని దయందును మనుషుల దయందును వర్ధిల్లుచూ ఉండెను అని చెప్పబడి ఉన్నది. అనగా అర్థం ఏంటంటే, యేసువారు చెప్తున్నాడు, ఇదిగో నీ చిత్తము చేయుటకు నేను వచ్చి ఉన్నాను అంటున్నాడు. దేవుని దయ, మనుషుల దయ, దేవుని జ్ఞానము, దేవుని యొక్క దయందు యేసు వర్ధిల్లుచూ ఉండెను. అనగా అర్థం ఏంటంటే, వర్ధిల్లుట అనేది ఎలా సంభవిస్తుందంటే, వర్ధిల్లుట అనేది ఎలా జరుగుతుందంటే, ఆయన ధర్మశాస్త్రము దేవుని యొక్క వాక్యమును అనుసరించి నడుచుకోవటం మూలంగా మనం వర్ధిల్లుతూ ఉంటాం. యేసుక్రీస్తు యొక్క జీవితంలోనికి మనం వచ్చినప్పుడు, దేవా నీ చిత్తము చేయుటకు నేను వచ్చి ఉన్నాను అంటున్నాడు. లేఖనం నెరవేర్చినట్లు ఇలాగ జరిగి ఉన్నది. దేవుని యొక్క వాక్యము నెరవేర్చబడినట్లు ఇలాగ జరిగి ఉన్నది. అనగా లేఖనములు నెరవేర్చే నిమిత్తము, వాక్యము నెరవేర్చే నిమిత్తము, వాక్యంలో రాయబడినది నెరవేర్చే నిమిత్తము యేసుక్రీస్తు తన్ను తానే దేవుని యొక్క వాక్యములకు, దేవుని యొక్క చిత్తమునకు సంపూర్ణంగా సమర్పించుకొని ఆయన ఎదిగి ఉన్నాడు, వర్ధిల్లి ఉన్నాడు. ఎదిగి అన్ని ఆకాశముల పైగా ఆయన హెచ్చింపబడి ఉన్నాడు. దైవజనమా, క్రీస్తునకు తగ్గించుకొని పరిశుద్ధాత్మ వలన క్రీస్తునకు జన్మనిచ్చినటువంటి మనము క్రీస్తులో మనం ఎదగాలంటే, క్రీస్తు మనలో ఎదగాలంటే వాక్యము చొప్పున మనము నడుచుకోవాలి. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. మూడవదిగా, యేసును పెంచటం మాత్రమే కాదు, యేసును మనం కాపాడుకోవాలి. ఎవరు యేసుని కాపాడగలరంటే, మనం ఇంతకుముందే చెప్పి ఉన్నాను, యోసేపు మాత్రం యేసును కాపాడగలరు. యోసేపు అనగా అర్థం ఏంటంటే, యోసేపు ఒక నీతిమంతుడు. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. యోసేపు ఒక నీతిమంతుడు. నీతిమంతులని ఎవరిని గురించి పిలువబడుతుంది? ఏ విధంగా మనం నీతిమంతులుగా మార్చబడుతున్నాం అనగా, రోమాకు మనం చదివినట్లయితే అక్కడ నీతిమంతులుగా తీర్చబడి అని మనం చదువుతున్నాం. దేవుని పరిశుద్ధ నామమునకు స్తోత్రం. చదవండి. రోమాకు 5వ అధ్యాయము 9వ వాక్యం 8వ వచనం 9వ వచనం చదువుకున్నాం. కాబట్టి ఆయన రక్తము వలన ఇప్పుడు నీతిమంతులముగా తీర్చబడి మరింత నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రత నుండి రక్షింపబడుదుము. నీతిమంతులుగా, ఆయన రక్తము వలన నీతిమంతులుగా తీర్చబడి రాబోయే ఉగ్రత నుంచి మనం తప్పింపబడుదుము. అదేవిధంగా రోమాకు 5వ అధ్యాయము 1వ వచనంలో కూడా ఏ విధంగా నీతిమంతులుగా తీర్చబడుతున్నామని రాయబడి ఉన్నది. కాబట్టి విశ్వాస మూలమున మనము నీతిమంతులముగా తీర్చబడి, దేవునికి స్తోత్రములు, విశ్వాసం మూలముగా
ఆయన రక్తము మూలముగా మనం నీతిమంతులముగా తీర్చబడుచు ఉన్నాము. దేవుని పరిశుద్ధ నామమునకు స్తోత్రం. యోసేపు నీతిమంతుడు. యేసు రక్తం ద్వారా మనం అనుదినము శుద్ధీకరించుకొని మనలో ఉన్నటువంటి నీతిని మనం కాపాడుకోవాలి. అనుదినము మన విశ్వాసంలో ఎదిగి దేవుడు ఉన్నాడు, ఆయన నన్ను నడిపిస్తాడు, దేవుడు నన్ను అభిషేకించాడు, దేవుడు నన్ను సియోను యెరూషలేముగా మార్చాడు, దేవుడు నన్ను స్వస్థపరిచాడు, దేవుడు నన్ను ఆశీర్వదించాడు, ఈ విధమైన విశ్వాసంలో అనుదినము ఎదిగి మనలో ఉన్నటువంటి నీతిని మనం కాపాడుకున్నప్పుడు యేసును మనము కాపాడుకొనగలము. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. లేనట్లయితే హేరోదు ఆ యొక్క బిడ్డను హతమారుస్తాడు, హేరోదు యేసును చంపుతాడు. దైవజనమా, మనలో ఉన్నటువంటి దైవికమైన స్వభావాలు మనం నాశనం చేసుకోకుండా ఉండాలంటే, మనలో ఉన్నటువంటి క్రీస్తు చంపకుండా మనల్ని కాపాడుకోవాలంటే, మనలో ఉన్నటువంటి క్రీస్తును మనం ఎదిగింప చేయాలంటే మనము నీతిమంతులుగా ఉండాలి. నీతిమంతులకు గుర్తు ఏంటంటే, నీతిమంతునికి గుర్తు నీతిమంతుడు స్తుతిగానము చెయ్యును. దేవుని పరిశుద్ధ నామమునకు స్తోత్రములు. నీతిమంతుడు స్తుతిగానము చెయ్యును అని రాయబడింది. దేవుడిచ్చిన రక్షణను తలంచి మన స్తుతిగానము చేయాలి. దేవుడు మనకిచ్చిన బాప్టిజ సత్యమును తలంచి మన స్తుతిగానము చేయాలి. దేవుడు మనకిచ్చిన పరిశుద్ధాత్మను తలంచుకొని మన స్తుతిగానము చేయాలి. దేవుడు మనకిచ్చిన ఉన్నతమైన పరిశుద్ధుల సహవాసమును తలంచి మన స్తుతిగానము చేయాలి. దేవుడు మనకిచ్చినటువంటి పరలోక రాజ్యమును తలంచి మన స్తుతిగానము చేయాలి. నీతిమంతులు కలిగి ఆపదలు అనేకములు, వాటన్నిటి నుంచి తప్పించువాడు యెహోవాయే. కనుక నిన్ను కాపాడే దేవుడు కొనుకొని నిద్రపోవడం తలంచి నీవు స్తుతిగానము చేయాలి. కనుక నీతిమంతులకు గుర్తు ఏమనగా, వారు ఎల్లప్పుడూ దేవుని స్తుతించుతూనే ఉంటారు. నీతిమంతులు ఎల్లప్పుడూ దేవుని మహిమపరుస్తూనే ఉంటారు. నీతిమంతులు ఎన్నడూ దేవుడు కదల్చనివ్వడు. దేవుని పరిశుద్ధ నామమునకు స్తోత్రములు. నీతిమంతునికి గుర్తు ఏంటంటే వారు స్తుతిగానములు చేస్తారు. ఇంకొక అర్థం నీతిమంతునికి గుర్తు ఏంటంటే, నీతిమంతుల్లో ఏ దుష్కార్యమును ఉండదు. పిలాతు యేసుని గురించి సాక్ష్యం ఇస్తున్నాడు. ఈ మనుషుని యందు ఏ దుష్కార్యము నాకు కనిపించట్లేదు, ఇతడు నీతిమంతుడు. దేవునికి స్తోత్రములు. మనము ఏ దుష్కార్యము లేకుండా దైవజనమా, క్రీస్తు మన యందు ఏర్పడి నిమిత్తము నీతిమంతులుగా మనం జీవిద్దాం. దేవుని పరిశుద్ధ నామమునకు స్తోత్రములు. పరిశుద్ధ పౌలు చెప్తున్నాడు, క్రీస్తు నాలో జీవించుచున్నాడు. క్రీస్తు మనలో జీవించాలంటే మనం అల్పలముగాను స్వల్పలముగాను మనం తగ్గింపుగల వారమై ఉండాలి. క్రీస్తు మనలో జన్మించాలంటే మనకు పరిశుద్ధాత్మాభిషేకం అవసరమైనది. క్రీస్తుకు జన్మనివ్వటం కాదు, క్రీస్తును మనము ఎదిగింపజేయాలి, క్రీస్తును మనం పెంచాలి, క్రీస్తును మనం కాపాడుకోవాలి. దేవుని పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఎవరైతే యేసు క్రీస్తును తమలో కాపాడుకుంటారో, మన జీవమైన క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఎదుట వారు నిలబడతారు. అందుకొనికే కొలోసీలకు మనం చదివినప్పుడు మనకు జీవమైన క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు అని మనం చదువుతున్నాం. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. 3వ అధ్యాయము 4వ వచనము. మనకు జీవమై ఉన్న క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీరును ఆయనతో కూడా మహిమయందు ప్రత్యక్షపరచబడుదురు. మనకు జీవమై ఉన్న క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మనము క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మనం ఆయనతో కూడా ఆయన మహిమయందు ఎవరు ప్రత్యక్షపరచబడతారు? ఆయన మహిమయందు అనగా మనకు జీవము క్రీస్తు అయి ఉండాలి, క్రీస్తు మనలో ఉండాలి, క్రీస్తు మనలో ఎదగాలి, క్రీస్తు మనలో కాపాడబడాలి. అప్పుడు మాత్రమే మనకు జీవమైన క్రీస్తు తన మహిమలో ప్రత్యక్షమైనప్పుడు మనం ఆయన ప్రత్యక్షతలో ఆయనతో కూడా కనబడతాం. అందుకొరకే మేము క్రీస్తును ప్రకటిస్తున్నాము, అందుకొరకే మేము క్రీస్తును బోధిస్తున్నాము, అందుకొరకే ఈ సత్య ఉపదేశాన్ని మేము బోధిస్తున్నాము. మళ్ళీ మనమే తగ్గించుకుందాం దేవజనమా. దేవుని పరిశుద్ధ నామమునకు స్తోత్రం. తగ్గింపు అనేది దేనిలో ఉండాలి? దేనిలో తగ్గింపు ఉండాలి? మన మాటల్లో తగ్గింపు ఉండాలి, మన నడకలో తగ్గింపు ఉండాలి, మన ప్రవర్తనలో తగ్గింపు ఉండాలి, చివరికి మన వస్త్రాల్లో కూడా మనకు తగ్గింపు ఉండాలి. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. అందుకొరకే 1 పేతురు 5వ అధ్యాయము మనం చూసినట్లయితే అక్కడ రాయబడి ఉన్నది, ఎదుటివాని ఎదుట. చదువుకుందాం. 1 పేతురు 5వ అధ్యాయము 5వ వచనమును చదువుకుందాం. చిన్నలారా, మీరు పెద్దలకు లోబడి ఉండుడి.
మీరందరూ ఎదుటివాని ఎడల దీన మనస్సు అనే వస్త్రము ధరించుకొని ఎదుటి వాని ఎదుట దీన వస్త్రమును, దీనత్వ మనసు అనే వస్త్రమును ధరించుకొని మిమ్మును అలంకరించుకొనుడి. హల్లెలూయా. ఈరోజు క్రైస్తవులు ఇళ్ళని చూస్తే ఏమేమి అలంకారాలు ఉన్నాయి? ఈ ఎక్కడ ఇది, ఈ బ్రిడ్జి ఫ్లైఓవర్ ఎక్కేటప్పుడు పరలోకాల ఆకాశంలో నక్షత్రాలన్నీ అక్కడ కింద బ్రిడ్జి పక్కన ఉండిపోయాయి. ఇంటింటికి నక్షత్రాలు, పరలోకంలో నక్షత్రాలన్నీ ఇంటికి వచ్చేసాయి. ఇప్పుడు ఏంటి ఆ నక్షత్రాలు? ఒకానొక కాలంలో పైన ఉండేవి, ఒకానొక కాలంలో పరలోకంలో ఉండేవి, ఒకానొక కాలంలో ప్రకాశంగా ఉండేవి. ఇప్పుడు ఆ నక్షత్రాలు పడిపోయాయి. ఈరోజు అనేక క్రైస్తవులు వింటున్నాయి పడిపోయిన దూతలు. దేవుని పరిశుద్ధ నామమునకు స్తోత్రం. అలంకరించుకోవాల్సింది నక్షత్రాల ద్వారా కాదు, అలంకరించుకోవాల్సింది క్రిస్మస్ ట్రీల ద్వారా కాదు, అలంకరించుకోవాల్సింది ఏమంటారు దాన్ని, మినుకుమైన లైట్ల ద్వారా కాదు. దేని ద్వారా అలంకరించుకోవాలి? డివైన్ క్యారెక్టర్స్, దైవికమైన స్వభావములు. దేవునికి స్తోత్రం. మంచిగా అందుకొరకే ఓరి పరిసైలారా, సద్దుకైలారా, మీరు సున్నం కొట్టినా సమాధులు పోయిన లోపల ఏమున్నాయి? కుళ్ళిపోయిన ఎముకలు, దుర్వాసన గల ఎముకలు. బయటికి మన అలకటం కాదు, బయటికి మేకప్ వేయటం కాదు. క్రీస్తు మన యందు ఏర్పడాలి, క్రీస్తు మనలో జీవించాలి, క్రీస్తు మనలో జన్మించాలి. ఈరోజు చూడండి, కొత్త డ్రెస్ లేకుంటే ఇంకా అంతే, ఇంకా కొత్త డ్రెస్ లేకుంటే ఏదో పోగొట్టుకున్నట్టు. కానీ క్రీస్తు మనలో లేనందువల్ల మనం దుఃఖపడుతున్నామా? క్రీస్తు యొక్క స్వభావాలు ఎదగలేదే అని మనం దుఃఖపడుతున్నామా? క్రీస్తు యొక్క దివ్య స్వభావాలు మనల్ని జన్మింపబడలేదు దుఃఖపడుతున్నామా? కొత్త డ్రెస్ ఖచ్చితంగా ఉండాల్సిందే, ఇల్లంతా సున్న వేయాల్సిందే, ఇంట్లో నక్షత్రం పెట్టాల్సిందే. వాళ్ళు పెద్దది పెడితే దానికంటే పెద్దది నేను పెట్టాలి, అవునా? అన్ని పోటీలు డామినేట్ చేయటానికి. దేవునికి స్తోత్రం. ఎంత పరిమితిలో మన యేసులో ఎదిగాం. మనలో ఉన్నటువంటి ఇన్ఫెంట్ జీసస్ ఉన్నాడా, లేకుంటే ఎదిగిన యేసుగా ఉన్నాడా? నేను చర్చి కట్టి 100 సంవత్సరాల పైన అయిపోయింది, మేము పూర్వ విశ్వాసులం అంటున్నాం. క్రీస్తు ఎంత పరిమితిగా ఎదిగాడు. ఆయన చేతులు ఇంకా పొట్టిగానే ఉన్నాయి, ఆయన ముక్కు ఇంకా పొట్టిగానే ఉంది, ఆయన కాళ్ళు ఇంకా పొట్టిగానే ఉన్నాయి, ఆయన మనిషి పొట్టిగా ఉన్నాడు. ఇన్ఫెంట్ జీసస్, బాలయేసు ఇంకా బాలయేసుగానే ఉన్నాడు. దేవునికి స్తోత్రం. నామకార్థంగా యేసుని ఆరాధించవద్దు, నామకార్థంగా ఆచారంగా యేసును ఆచరించవద్దు. యేసుకు జన్మనివ్వాలి, యేసు మనలో ఎదగాలి, యేసును మనం కాపాడుకోవాలి. దేవుని పరిశుద్ధ నామమునకు స్తోత్రం. యేసు అనగా మనకు జీవం, మనకు జీవం మనలో లేనట్లయితే మనమందరం మృతులం. యేసు నీలో లేని జీవితం అది మృతమైన జీవితం. జీవమైన క్రీస్తు నీలోని లేని జీవితం అది చనిపోయిన జీవితం. ఆత్మీయ జీవితంలో చనిపోయి బయటికి టిప్ టాప్గా రెడీ అవుతే దాంట్లో ఏం ప్రయోజనం ఉంది? ఏం ప్రయోజనం? దేవునికి స్తోత్రం. ఈరోజు దైవిక స్వభావం లేనట్లయితే ఈరోజంతా ఉపవాసం ఉండు, ఈరోజంతా ఉపవాసం ఉండు. ప్రభువా, నీ స్వభావం నాలో లేవే ప్రభువా, నీ స్వభావంలో నేను బయలుపరచలేకపోతున్నాను ప్రభా, నీ తగ్గింపు నేను బయలుపరచలేకపోతున్నాను ప్రభా, నీ దీన మనసును బయలుపరచలేకపోతున్నాను ప్రభా, నీ సాత్వికాన్ని బయలుపరచలేకపోతున్నాను ప్రభా, నీ ప్రేమను అసలే బయలుపరచలేకపోతున్నాం ప్రభా. ఇతరులను చూస్తే సహించుకోలేకపోతున్నాను, నమ్మలేకపోతున్నాను, ఓర్చుకోలేకపోతున్నాను, తాళలేకపోతున్నాను, సహించుకోలేకపోతున్నాను. నీ ప్రేమ నాలో లేదు ప్రభా. ఈరోజు ఎంతమంది ఉపవాసం ఉంటారు? బ్రదర్, ఆల్రెడీ ఫ్రెష్ కూర తెచ్చుకొని వండుకొని మేము 10 గంటలకు వచ్చాం, మరి అదంతా ఏం చేయాలి? ఎంతమంది ఈరోజు వంట చేసి వచ్చారు? చేతులు ఎత్తండి. వంట చేసి ఇంటికి వెళ్ళి కమ్మగా తిందాం. ఎలాగో చర్చిలో సాంబారే, పెంతుకొస్తూ ఆచారం అదే పెడతారు, పెట్టకుంటే అసలు అది కూడా పెట్టరు అని చెప్పి మంచిగా వంట చేసుకొని వచ్చిన వాళ్ళు చేయట్టని చూద్దాం. ఎత్తరు. అందుకనికే మనం కనికరం రావట్లే. యేసు దేవుని దయందు వర్ధిల్లాడు. దయకి ఇంకొక మాట అర్థం ఏంటి తెలుసా? ఇంగ్లీష్లో మెర్సీ అని రాయబడింది, కనికరం. కనిక ఎవరికి వస్తుంది తెలుసా? తనలో ఉన్నది ఒప్పుకున్న వారికి కనికరం. సామెతలో రాయబడింది, దాచిపెట్టక ఒప్పుకున్న వాడి కనికరం పొందును అని అర్థం. హల్లెలూయా అంటే హల్లెలూయా చెప్తాం, ఎందుకొరకు చెప్తామో తెలియదు. దేవునికి స్తోత్రం. యేసు మనలో జన్మించాలి, యేసు మనలో ఎదగాలి, యేసును మనం కాపాడుకోవాలి. మనకిచ్చిన అటువంటి ఈ రక్షణ, మనకిచ్చినటువంటి డివైన్ క్యారెక్టర్స్ను మనం కాపాడుకున్నప్పుడు ఒకరోజు యేసు ప్రత్యక్షం అవుతాడు. మనం ఆయన ప్రత్యక్షతలో మనం కనపడతాం. కళ్ళు మూసుకుందామా? ఇది నేను మీకు ఇచ్చే కేక్. తిన్నారా? క్రిస్మస్ కేక్ తిన్నారా? బాగుందా బాలేదా? బాగుందా బాలేదా? ఇంకా కావాలా? కావాలంటే పెడతాను.
కానీ మీ కూర ఆరిపోయేది, అన్నం ఆరిపోయేది, ఎన్నేదో విధంగా చేసుకున్నారు. దేవునికి స్తోత్రం. ఒక్కొక్కరి మన ఆత్మీయ జీవితాన్ని ఒకసారి ధ్యానించుకుందాం. క్రీస్తు మన యందు ఏర్పడ్డా? పరిశుద్ధ పౌలు చెప్తున్నాడు, సహోదరులారా, క్రీస్తు స్వరూపం మీ యందు ఏర్పడి నిమిత్తం నాకు మరలా ప్రసవ వేదన కలుగుతున్నది. ఈ వేదన అనేది ఇది ప్రార్థన ఆత్మను బయలుపరుస్తున్నది. ప్రభువా, నీ స్వభావంలో నేను ఎదగకుంటే ఈ లోకంలో ఎన్ని సంపాదించుకుంటే ఏం ప్రయోజనం ప్రభువా? దేవా, నీవు నాలో జన్మించుము స్వామి, నీవు నాలో ఎదగండి ప్రభువా, నేను నిన్ను కాపాడుకుంటానికి నాకు సహాయం చేయండి ప్రభువా. దేవి జనమ అందరము దేవుని యొక్క వాక్యమునకు సమర్పించుకుందాం.